ఆల్, దిస్ ఈస్ దివ్య. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య దిమ్ము. నవరాత్రుల్లో 4వ రోజు ఈరోజు శ్రీ కాత్యాయని దేవి అలంకరణ అనమాట. ఈ అలంకరణ ప్రత్యేకత ఏంటి అంటే అమ్మవారు లేత గులాబీ రంగు చీరతో సింహాసనం మీద నవ్వు ముఖంతో ప్రజలకి ధైర్యాన్ని విజయాన్ని ప్రసాదిస్తారనమాట. అలాగే పెళ్లి కాని స్త్రీలకి మంచి భర్తని, సంతానం లేని వాళ్ళకి మంచి సంతానాన్ని ప్రసాదిస్తారు అని విశ్వం చెప్తుంది. ఇంకా నేనైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయా. ఇంట్లో ఈరోజు అమ్మవారికి సేమియా పాయసం ప్రసాదంగా పెట్టుకొని ఇంట్లో నైవేద్యం పెట్టి దండం పెట్టేసుకొని స్టార్ట్ అయ్యా. అసలు వామ్మో క్రౌడ్ అయితే అసలు మామూలుగా లేదు. ఫస్ట్ ఖాళీగానే ఉంది, ఇంకా ఖాళీగా ఉంది కదా అని చెప్పి సంబరపడిపోయే ఎదరికెళ్ళా. ఇంకా మధ్యదారిలో వితిన్ ఒక 15 మినిట్స్లో జనం బాగా పెరిగిపోయారు. ఇంకా నా మొఖం చూడండి అసలు ఎలా అయిపోయిందో, ఆ రష్, ఆ జనాలు. ఇంకా కొంచెం బక్కదాన్ని కదా, ఆ గ్రిల్స్లో వాటిల్లో దూరిపోయి అటు ఇటు ఇంకా జంపింగ్లు చేస్తూ దర్శనం దగ్గరికి అయితే అలాగోలా వచ్చా అనమాట. ఇంకా ఈరోజు అయితే చెప్పాలంటే ఎగ్జాక్ట్గా మూలా నక్షత్రంకి ఎలా ఉంటారో అలా ఉన్నారు జనం. నాకు 3 అవర్స్ పట్టింది దర్శనం. నెక్స్ట్ లైన్లో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా 5 to 6 అవర్స్ పట్టింది దర్శనం. అంత జనం ఉన్నారు. ఇంకా ఎలాగోలా నేనైతే దర్శనం కంప్లీట్ చేసేసుకొని ఇంకా బయటకు వచ్చేసాను అనమాట. ఇంకా బయటకు వచ్చాక ఇంకా అలా చిన్నగా వీడియో తీసా. నెక్స్ట్ లైన్లోకి వెళ్ళే వాళ్ళని చూపిస్తా చూడండి. వీళ్ళకి ఏ టైం అయిద్దో ఇంకా చెప్పవసరలా, అంత జనం ఉన్నారు. 10 సంవత్సరాలకు ఒకసారి పెడతారు కదా కాత్యాయని దేవి అలంకరణ, ఇంకా అందుకనే జనం బాగా వచ్చారు ఈరోజు. అమ్మవారి అలంకరణ ఫోటో కూడా పెట్టాను చూడండి. ఇంకా దర్శనమై బయటకు వచ్చేసాక ఇంకా నేను కూడా ఒక 2 ఫోటోలు తీసుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయా.